ఇప్పుడు నేను మీకు ఒక 100 పిన్ మైక్రో ప్రాసెసర్ని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను. మీరు ఇప్పటి వరకు చూసిన సేమ్ ప్రాసెస్ దీనికి కూడా అప్లై చేస్తాం. ఎటువంటి డిఫరెంట్ ప్రాసెస్ ఉపయోగించము. సేమ్ ప్రాసెస్ మీరే చూస్తారు కదా ఎంత ఈజీగా 100 పిన్ ఉన్న ఐసీని కూడా ఎంత ఈజీగా సోల్డర్ చేయొచ్చు. ఫ్లక్స్ అప్లై చేయండి, కొంచెం ఎక్కువ ఫ్లక్స్ అప్లై చేసుకోండి, ఏం పర్లేదు, తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఐసీని జాగ్రత్తగా తీసుకొచ్చి అలైన్ చేసుకోండి. ఐసీ కదలకుండా ఒక 4 కార్నర్స్లో కొంచెం కొంచెం సోల్డర్ అప్లై చేసుకోండి. 4 పిన్స్ని మీరు గనక సోల్డర్ చేసుకుంటే ఐసీ కదలదు. ఇంకా నెక్స్ట్ డ్రాగ్ సోల్డరింగ్. సో షార్ట్ సర్క్యూట్స్ అవుతున్నాయని ఏం అనుకోకండి, మనం తర్వాత వాటిని క్లీన్ చేద్దాము. ఫస్ట్ అయితే అన్ని వైపులా కూడా డ్రాగ్ సోల్డరింగ్ చేసేయండి, ఈజీ అవుతుంది, కాంపోనెంట్ కదలకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను 4 వైపు కూడా షార్ట్ సర్క్యూట్స్ అవుతున్నా పట్టించుకోకుండా ఫస్ట్ అన్ని వైపులా డ్రాగ్ సోల్డరింగ్ చేస్తాను. తర్వాత ఎక్స్ట్రా ఉన్న సోల్డర్ అంతా కూడా సోల్డర్ విక్ తోటి రిమూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఎక్స్ట్రా సోల్డర్ అంతా రిమూవ్ చేయడం కోసం ఫ్లక్స్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లక్స్ ఉంటే ఈజీ అవుతుంది కదా. తర్వాత కాపర్ బ్లేడ్ తీసుకుని ఇంకా హీట్ చేయడం మొదలు పెడతాము. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఉన్న సోల్డర్ అంతా కూడా మన కాపర్ బ్లేడ్కి నైస్గా అంటుకుంటుంటుంది. సో కాంపోనెంట్స్ పిన్స్ మధ్య ఉన్న షార్ట్ సర్క్యూట్ అన్నీ కూడా రిమూవ్ చేయడం వీలవుతుంది. సిమిలర్ ప్రాసెస్ అన్ని వైపులా కూడా ఎక్స్ట్రా సోల్డర్ అంతా కూడా కాపర్ బ్లేడ్ తోటి రిమూవ్ చేసేస్తున్నాను. చూసారు, అన్ని పిన్స్ కూడా నీట్గా ఉన్నాయి కదా. ఎక్కడైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే కొంచెం సోల్డరింగ్ ఐరన్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఆల్కహాల్ తోటి ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా రిమూవ్ చేసేయండి. సో ఇక్కడ మీరు గమనిస్తే బాటమ్ రో అంటే కింద ఉన్న రోలో 2 పిన్స్ ఏమో షార్ట్ సర్క్యూట్ అయినాయి, ఒక 2 పిన్స్ ఏమో వంకర పోయినాయి. నేను తర్వాత వాటిని కరెక్ట్ చేశాను, కానీ కరెక్ట్ చేసేటప్పుడు ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నన్ను వేసుకోకండి.